రీసెంట్‌గా నాసిక్ టీసీఎస్ ఆఫీస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఇష్యూ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో గుర్తుంది కదా! అది మరవక ముందే ఇప్పుడు దేశంలోనే మరో లీడింగ్ ఐటీ జెయింట్ విప్రో ఆఫీస్‌లో కూడా అలాంటి ఒక మైండ్ బ్లాంక్ అయ్యే మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. నువ్వు ఇస్లాం మతంలోకి మారతావా? లేక నీ జాబ్‌కి రిజైన్ చేసి వెళ్ళిపోతావా? అంటూ పూణే విప్రో క్యాంపస్‌లో ఒక మాజీ ఫీమేల్ ఎంప్లాయీపై కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్స్ నరకం చూయించారట. పూణే హింజేవాడి క్యాంపస్‌లోని విప్రో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన ఒక ఫీమేల్ ఎంప్లాయీ అక్కడి హింజేవాడి పోలీస్ స్టేషన్‌లో అఫీషియల్‌గా కంప్లైంట్ ఫైల్ చేసింది. బెంగుళూరులో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆమె లేడీ బాస్, అలాగే మరికొందరు సీనియర్స్ తన మతాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన మెంటల్ ప్రెజర్ పెట్టారట. నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఆ పద్ధతులను పాటిస్తే నీకు ఫారెన్ వెళ్ళే అద్భుతమైన ఆఫర్స్ ఇస్తాం, లైఫ్ సూపర్‌గా సెటిల్ అవుతుంది అని ప్రలోభ పెట్టారట. అంతటితో ఆగకుండా ఒక ముస్లిం వ్యక్తితో రిలేషన్‌షిప్ కూడా పెట్టుకోవాలంటూ ఫోర్స్ చేశారని ఆ విక్టిమ్ రీసెంట్‌గా హిందూ జన జాగృతి సమితి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. చివరికి ఈ టార్గెట్ తట్టుకోలేక ఆఫీస్ మేనేజ్మెంట్‌కి కంప్లైంట్ చేసినా కూడా యాక్షన్ తీసుకోకపోవడంతో గతి లేక చాలా ఫోర్స్డ్‌గా రిజైన్ చేయాల్సొచ్చిందని, ఆమె 2019 నుండి 2025 వరకు తాను ఫేస్ చేసిన టార్చర్‌ను బయటపెట్టింది. ఈ మ్యాటర్ బయటపడడంతో పూణే పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ చేశారు. మరోవైపు దీనిపై విప్రో తమ కంపెనీలో ఎంప్లాయీస్ గౌరవానికి, సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని, ఇలాంటి వివక్షను అస్సలు సహించమని చెబుతోంది. ప్రజెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కి కావాల్సిన అన్ని రికార్డ్స్ ఇచ్చామంటూ ఫుల్‌గా కోఆపరేట్ చేస్తున్నామని అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ప్రొఫెషనల్‌గా ఉండాల్సిన ఐటీ కార్పొరేట్ కంపెనీలో కూడా ఇలాంటి మతపరమైన వేధింపులు జరగడంపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా షేర్ చేయండి.